హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈసారి కూడా తగ్గకుండా మన గార్డెన్లో అయితే స్టార్ ఫ్రూట్స్ చాలా వచ్చాయండి. అసలు ఈసారి కంపల్సరీగా అయితే ఈ స్టార్ ఫ్రూట్స్తో అయితే పికెల్ అయితే చేసేసుకుందాము. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి, ఇది మ్యాక్సిమం అందరికీ తెలుసో తెలీదో నాకైతే తెలీదు. నాకు తెలిసిన పాయింట్ అయితే నేను ఒకటి చెప్తున్నానండి. ఏంటంటే ఈ స్టార్ ఫ్రూట్స్ షుగర్ పేషెంట్స్కి చాలా చాలా మంచిదండి. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మన గార్డెన్లో వచ్చేసి మోసంబి అండి. అసలు మోసంబి అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. ఇవి అయితే అసలు ఎప్పుడెప్పుడు పండుతాయా అని నేనైతే చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. అంత బాగున్నాయి. ఎందుకంటే ఈ 3 హార్వెస్ట్ చేస్తే నేనైతే టేస్ట్ ఎలా ఉండిద్దో అయితే చూడాలండి కంపల్సరీగా. సో ఎంతైనా మనం పెంచుకునేవి ఎప్పుడెప్పుడు టేస్ట్ చూస్తామా అని ఉంటాయి ఫ్రూట్స్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి అంజీర్ అండి, ఫిక్స్. చూడండి, ఇవి పైన ఫ్రూట్కి పింక్ కలర్లో కనబడుతుంది కదా, మీకు చూపిస్తానా, మీకు దగ్గరలో క్లోజప్లో చూపిస్తానండి. చూడండి, ఇదిగో ఈ విధంగా పింక్ కనపడుతుంది కదా ఫ్రూట్కి. సో ఇవన్నీ పండుతున్నాయి అని మీనింగ్ అనమాట. అన్నీ హార్వెస్ట్కి అయితే రెడీ అవుతున్నాయి అని. సో ఈసారి కూడా ఫిక్స్ అయితే చాలా వచ్చాయండి అంజీర్. అసలు ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగా వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర సపోటా అండి. ఈ సపోటా అయితే చాలా గుండ్రంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది ఒక రేర్ రకం అనమాట. నా దగ్గర ఉన్న ప్లాంట్స్లో 3 ప్లాంట్స్ ఉన్నాయి సపోటా. 3 ప్లాంట్స్లో ఇది ఒక రేర్ రకం అనమాట. ఇవి ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. సో నెక్స్ట్ వచ్చేసి జామ అండి. ఇది లైట్ పింక్ అనమాట. టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుంది. ఇంకొకటి, ఈసారి ఇంత మోతాదులో నాకు ఎప్పుడూ జామకాయలు అయితే రాలేదండి. అసలు ఈసారి పిందెలు కానీ పూత కానీ, వచ్చిన పూత వచ్చినట్టు పిందిగా మారింది. అస్సలు రాలిపోలేదు. ఇది ఎలా అనేది ఎవరికైనా రికమెండెడ్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను ఈ పిందెలు ఇలా నిలబడటానికి నేనేం చేశాను అనేది మీకు వీడియో అయితే ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను డెఫినెట్గా ఆ రిప్లై వీడియో అయితే ఇస్తానండి. ఏ డౌట్ ఉన్నా అడగండి, నాకు తెలిస్తే రిప్లై వీడియో కన్ఫామ్గా ఇస్తానన్నమాట. సో జామకాయలు అయితే ఈసారి అయితే పూత చాలా చాలా బాగా నిలబడింది. అసలు ఎంత బాగా నిలబడిందంటే ఎన్ని కాయలు అయితే ఉన్నాయో చూడండి. మన కంటైనర్ కూడా చాలా చిన్నదండి. సో మనం మంచిగా పోషకాలు ఇచ్చుకుంటే చాలా మంచిగా పూత నిలబడి ఈ విధంగా పిందెలుగా అయితే చాలా మారుతాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి పిందె కూడా రాలలేదండి. లాస్ట్ టైం పిందెలు చాలా రాలినాయి. ఈసారి అది కూడా లేదు, చాలా మంచిగా వచ్చాయి. అసలు యాపిల్ బేర్ అయితే నాకు గార్డెన్లో రావడం ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంత లిమిట్లోనే నెంబర్ ఆఫ్ కౌంట్ చేసుకోవచ్చు అనమాట. ఈసారి కౌంట్లెస్ అండి. అసలు ఎన్ని వచ్చాయంటే పూత కూడా చాలా బాగా వచ్చిందనమాట. అసలు ఎంత పూత వచ్చిందో. కానీ గార్డెన్లో కంపల్సరీగా ఉండవలసిన ప్లాంట్ అండి ఇది. అసలు మెయింటెనెన్స్ ఉండదు, ఏముండదండి, మంచిగా ఎదుగుతుంది. మనం పోషకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, దీన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, జస్ట్ మనం దీనికి రెగ్యులర్గా వాటర్ ఇస్తే చాలండి, పాపం అసలు మంచిగా ఎదుగుతుంది అనమాట. అంత బాగుంది. ఈసారి పూత పిందె అసలు భలే వచ్చింది. సో ఇవి ఎంతవరకు నిలబడతాయి అనేది చూడాలి. లాస్ట్ టైం కూడా వచ్చినట్టు బాగా వచ్చాయి అన్నమాట. సో ఇక మన నెక్స్ట్ స్వీట్ లెమన్ అయితే నేను ఈ వీడియో ఆల్రెడీ చేసి పెట్టానండి. ఇన్ని లెమన్స్ ఎలా రావాలి ఏంటి అనేది మన ఛానల్లో. ఈ వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లెమన్ గురించి ఆల్రెడీ వీడియో ఉందండి, చూడండి. ఎన్ని లెమన్స్ అయితే వచ్చాయో చూడండి. అసలు రావటం కూడా గుత్తులు ఉన్నాయి. ఇంకా గార్డెన్లో చెరుకు అండి. చెరుకు పెట్టి కూడా నేను 4-5 మంత్స్ అవుతుంది. చాలా స్లోగా అయితే పికప్
అవుతుంది. కానీ వచ్చిన వాటికి చాలా మంచిగా వస్తుందన్నమాట. ఎంత బాగా ఎదుగుతుందో. కానీ ఫస్ట్ టైం కదా, ఏమి ఇవ్వాలి, ఎలా చెయ్యాలి అనేది నేను చాలా దీనికి తెలుసుకొని ఇవ్వాల్సి వస్తుంది. కానీ వచ్చిన వాటికి ఆర్గానిక్‌గానే చాలా గడలు చాలా బాగా వచ్చాయి. ఇది వచ్చేసి రా ఉసిరండి, పెద్ద ఉసిరి. చెట్టు అయితే ఇప్పుడే బాగా మంచిగా కొమ్మలు వచ్చేసి బాగా మంచిగా వస్తుందన్నమాట చెట్టు అయితే. సో దీనికి కాయలు ఎప్పుడు వస్తాయని ఈగర్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. సో ఆఫ్టర్ దట్ వచ్చేసి మంది డ్రాగన్ అండి. డ్రాగన్ చూడండి, నేను జస్ట్ ఎంత ఒక్క జాన పిల్లకే పెట్టా అండి ఇది. దానికి తర్వాత ఏంటంటే ఇక్కడ సైడులు పైన జస్ట్ ఈ జాన పిల్లకి కొంచెం ఇలా కొమ్మల్లాగా వచ్చాయన్నమాట కింద వాటికే. వీటిని ఇలా ప్రోనింగ్ చేసేసాను అనమాట. ఈ ప్రోనింగ్ చేసిన తర్వాత ఇక అసలు కొమ్మలు సైడు కొమ్మలు ఇలా, వీటిని కొమ్మలు అంటారు మరి ఏమంటారో, అసలు కొమ్మలే. సో చూడండి ఎంత బాగా వచ్చాయంటే అసలు. సో ఇది మ్యాక్సిమం రావడానికి 2 ఇయర్స్ అయితే పట్టిద్దండి. మేబీ నెక్స్ట్ హార్వెస్ట్ అయితే తీసుకుంటానేమో అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. చెట్టు అయితే ముందు మనకి మంచిగా ఎదగాలి కదా. సో చెట్టు అయితే చాలా బాగా ఎదుగుతుందన్నమాట. సో ఇంకా దీనికి ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుంది అనేది వెయిట్ చేస్తున్నాను, చూడాలి. సో ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసే వరకు మల్బెర్రీ అండి. మల్బెర్రీ కూడా టోటల్గా చాలా వాటికి నేను లీవ్స్ అయితే ఉంచనండి, చాలా వాటికి కటింగ్ ప్రోనింగ్లోనే ఉంచుతాను దీన్నైతే. సో మొత్తం కొమ్మలు ఇదంతా కట్ చేశాను. చూడండి ఎన్ని అయితే మల్బెర్రీస్ ఉన్నాయో. చాలా వాటికి అసలు ఇంకా పండి రాలిపోతున్నాయి అన్నమాట. రాలిపోయి నేను తీసేసుకుంటున్నాను, ఈ చెట్టును అయితే కొయ్యట్లేదు. సో రాలిని నేను తీసేసుకుంటున్నాను అనమాట. ఇవి పండితే ఊరికనే రాలి వచ్చేస్తాయండి చాలా మంచిగా. కానీ ఇది బ్లాక్ వచ్చే వరకు ఎందుకో వడబడిపోతున్నాయి ఇవి. ఇంకా నేను ఇలా పింక్ రెడ్గా ఉన్నప్పుడే వీటిని తెంచేస్తున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే ఇలా రెడ్గా ఉన్న స్టేజ్లో తుంచితే కొంచెం పుల్లగా అనిపిస్తున్నాయి. సో మన బీట్రూట్ జామ అండి, అదే బ్లాక్ జామ. ఈ బ్లాక్ జామని బీట్రూట్ జామ అని కూడా అంటామండి. చూడండి మనం లాస్ట్ టైము దీనికి చీమలు ఉన్నాయి అని చెప్పి స్ప్రే చేశాం కదా. ఇప్పుడు చూడండి, ఆ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు, మీకు గార్డెన్లో చీమలు ఉన్నట్లయితే ఇలా చెయ్యండి, చాలా బాగా పోతుంది. సో ఇది వచ్చేసి ఫుల్ పింక్ అండి, ఈ జామ ఫుల్ పింక్ అనమాట లోపల. ఇక ఇది ఫస్ట్ టైం ఇప్పుడే పూత పిందె అంతా రావడము. సో దీన్ని చూడాలన్నమాట. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్న ప్లాంట్ అండి. శాంతి ఆన్లైన్ ప్లాంట్స్ అని వీడియో ఉంది, ఎవరైనా కావాలి అంటే చూడండి. తమిళనాడు వాళ్ళదన్నమాట. సో చాలా బాగుంది. వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క ప్లాంట్ కూడా నాకైతే సక్సెస్ అయింది. సో ఇప్పుడైతే ఫ్రూటింగ్ సిస్టంలో ఫ్రూట్స్ వచ్చే స్టేజ్లో ఉందన్నమాట. నేనైతే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎవరికైనా దీన్ని బీన్స్ అంటారండి, ఇది ఏ బీన్సో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నెక్స్ట్ వీడియో అయితే నేను రిలీజ్ చేస్తాను. ఇది హార్వెస్ట్కి అయితే వచ్చి ఉన్నాయి. అసలు చాలా చాలా రేర్ అండి ఇవి, కొత్త రకం అన్నమాట. మన గార్డెన్లో ఫస్ట్ టైము ఇవి పెంచడం కూడా చాలా రేర్ అన్నమాట. సో ఇది అసలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. ఇంకా మన గార్డెన్లో నెక్స్ట్ వచ్చేసి సీతాఫలం అండి. సీతాఫలాలు అసలు ఎంత మంచిగా వచ్చాయంటే ఇంక ఇది ఫైనల్ అనమాట, అయిపోయింది చెట్టుకి కాపంతా. ఇంకా అయితే కొన్ని ఉన్నాయి అన్నమాట మళ్ళీ ఫైనల్గా. సో ఇవి కూడా చాలా పెద్ద మోతాదులు అయితే ఉన్నాయి అన్నమాట. సైజు కూడా చాలా బాగుంది. లాస్ట్ కాపైన సైజు అయితే భలే వచ్చింది. అసలు ఎంత బాగున్నాయో కాయలు అయితే చూడండి, అసలు ఎన్ని ఉన్నాయో పైన ఆకాశంలో ఉన్నట్టున్నాయి. అసలు మంచిగా ఉన్నాయి అన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అదేవిధంగా మీరు ఒక లైక్ ఇచ్చారంటే మన ఛానల్కి మంచి బూస్టప్ ఇచ్చినట్టు అనమాట. సో మీకు మరీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి. మరియు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మంచి అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.